ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అసలు ఫర్ లూప్స్ అంటే ఏంటి, అసలు సి లాంగ్వేజ్ లో ఫర్ లూప్స్ ఎందుకు వాడతాం అనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు లూప్స్ అంటే ఏంటి అనేది తెలుసు. ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళందరికీ అసలు లూప్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు అందరికీ అర్థమై ఉంటుంది. వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్తాను చూడండి. అంటే మనకి తెలిసినప్పుడు ఎన్నిసార్లు ఈ ప్రోగ్రామ్ అన్నది ఫర్ లూప్ అనేది లూప్ అవ్వాలని మనకి ఎగ్జాక్ట్ గా తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది తీసుకుంటాం. అసలు మనకి ఎన్నిసార్లు లూప్ అవ్వాలని తెలియకుంటే వైల్ లూప్ అనేది తీసుకుంటాం అనమాట. అదే వైల్ లూప్ కి ఫర్ లూప్ కూడా డిఫరెన్స్. అండ్ అలాగే 3 స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్స్ ఎందుకు ఎలా వర్క్ అవుతాయని చూడండి. స్టేట్మెంట్ అన్నది ఫస్ట్ ఒక్క టైం అయితే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత మనకి లూప్ లోకి అయితే వెళ్తుంది అనమాట. అంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే స్టేట్మెంట్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ డూ వైల్ ఎలా జరుగుతుందో. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ 2 ఎందుకు తీసుకుంటామంటే అసలు మనం ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వాలని అన్నదానికి మెయిన్ అయితే ఈ స్టేట్మెంట్ 2 దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే i = 0 అన్నాం. సో i = 0 అనేది ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అంటే i లోకి 0 వాల్యూ అనేది వస్తుంది. తర్వాత స్టేట్మెంట్ వచ్చేసి i <5 అన్నాం. అంటే ఈ i <5 అన్న దాని మీద బేస్ అయ్యి మనకి ఈ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈ మెయిన్ స్టేట్మెంట్ 2 కండిషన్ బేస్ చేసుకొని మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యొక్క థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ i = 0 అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే సెకండ్ దానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే i <5 అంటే అది 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏమున్నాయి, 0 నుంచి 4 దాకా అనమాట. కాబట్టి 0 నుంచి 4 దాకా ప్రింట్ అవ్వాలి. మనకి 0 నుంచి 4 దాకా ప్రింట్ అవ్వాలంటే i లో 0నే ఉంది కదా, సో 0 డిఫాల్ట్ గా ప్రింట్ అయ్యింది. తర్వాత 1 2 3 అంటే i లో ఉన్న వాల్యూస్ అప్డేట్ అవ్వాలి. కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే i++ అంటే i ని ఇంక్రిమెంట్ చేయడం అనమాట. i కి ఒక్కొక్క వాల్యూని మనం యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. 0 కాస్త 1 అవుతుంది. 1 అయిన తర్వాత 1 ప్రింట్ అవుతుంది. మళ్ళా ఇక్కడికి వెళ్తుంది అనమాట, చెక్ చేసుకుంటది ఇక్కడ <5 కాదనేసి. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళా ప్రింట్ అవుతుంది అనమాట. అట్లాగా ఇది లూప్ లో జరుగుతూ ఉంటుంది. మనకి 0 నుంచి 4 వరకు వచ్చే వరకు ఈ లూప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది మనకి వైల్ లూప్ కి ఫర్ లూప్ కి ఉన్న డిఫరెన్స్. వైల్ లూప్ లో మనకి ఒక స్టేట్మెంట్ ఉంటే మనకి ఫర్ లూప్ లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి ఎన్నిసార్లు మనకి లూప్ అనేది కావాలి అనే మనకి తెలిస్తే మనం ఫర్ లూప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు నార్మల్ ఫర్ లూప్స్ అనేది ఎలా వర్క్ అవుతాయని తెలిసింది కదా. ఇప్పుడు వచ్చేసి నెస్టెడ్ లూప్స్ అనమాట. ఈ నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ అవి చూసినప్పుడు మీకు ఎల్స్ ఇఫ్ వాటిలో మనం ఇఫ్ లోనే మనం ఇంకొక ఇఫ్ ని యూజ్ చేస్తాం కదా. అంటే ఇఫ్ లో మనకి ఎల్స్ ఇఫ్ వస్తుంది. అంటే ఒక కండిషన్ లోపే మనం ఇంకొక కండిషన్ తీసుకుంటున్నాం. అలాగే మనం ఒక లూప్ లోనే ఇంకొక లూప్ ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇంట్ ij. సో ప్రీవియస్ స్లైడ్ లో ఓన్లీ ఒక వేరియబుల్ తోనే మనం అయితే లూప్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. 2 వేరియబుల్స్ ఎందుకంటే మనం 2 లూప్స్ తీసుకున్నాం కాబట్టి ij అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అవుటర్ లూప్ అనమాట, అంటే ఫస్ట్ లూప్. ఈ లూప్ లో వచ్చేసి ఫర్ లూప్ లో i = 1 అనేది తీసుకున్నాను. అండ్ అలాగే i <= 2 అండ్ ++ i అంటే i ఇంక్రిమెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ అంటే మనకి i ని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ లూప్ ఫ్రెండ్స్. సో ఈ ఇన్నర్ లూప్ అంటే ఈ అవుటర్ లూప్ లో ఇది ఉందన్నమాట. దీని లోపలే ఉంది అన్నదానికి ఇక్కడ ఫర్ లూప్ లో కండిషన్ అయిన తర్వాత ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా. కర్లీ బ్రాకెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ లాస్ట్ లో క్లోజ్ అయింది అనమాట. ఇది ఇక్కడ స్టార్ట్ ఇక్కడ క్లోజ్ అయిందంటే ఇది మొత్తం కూడా ఒక లూప్. ఈ లూప్ లోపల మీకు ఇంకో లూప్ స్టార్ట్ అయ్యి ఈ లూప్ ఇక్కడికి ఎండ్ అయింది. అట్లా ఒక లూప్ లో ఇంకో లూప్ ఉంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం కోడ్ బ్లాక్స్ లో అయితే ఉన్నాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసేసాను. మీరు చూసుకుంటే ఇక్కడ ఫర్ లూప్స్ లో సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే i అయితే తీసుకున్నాను వేరియబుల్ గా. సో లూప్ లో i = 0 i <5++. దీని వచ్చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేస్తే ఇక్కడ 0 1 2 3 4 అని వచ్చింది. అంటే 1 2 3 4 అంటే 5 అంటే <5 కాబట్టి మనం 4 దాకా ప్రింట్ అవుతూ వచ్చింది 0 నుంచి. ఎందుకంటే i వాల్యూ ఫస్ట్ 0నే మనం అసైన్ చేసాం కాబట్టి. తర్వాత 1 2 3 4 దాకా ప్రింట్ అయింది i++ అంటే ఇంక్రిమెంట్ అవుతూ ప్రింట్ అయిపోయింది. ఇదైతే మీకు అర్థం అయిపోయింది కదా సింపుల్ గా. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం నెస్టెడ్ లూప్స్ అయితే చూద్దాం అనమాట. సో నెస్టెడ్ ఫర్ లూప్ 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను, ij అనే వేరియబుల్. సో 2 లూప్స్. సో 2 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి 2 లూప్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకటి అవుటర్ లూప్ అనమాట. అంటే ఫస్ట్ ఈ లూప్ వస్తుంది ఫర్ లూప్ i అనమాట. దీని వేరియబుల్ వచ్చి i = 1 తీసుకున్నాను. i <= 2 అవ్వాలి. ++ i అంటే ఇంక్రిమెంట్ అని అర్థం. ఇది వచ్చేసి మనకి 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. అంటే ప్రింట్ ఫంక్షన్ అనేది 2 టైమ్స్ మనకి వర్క్ అవుతుంది. నెక్స్ట్ దాని లోపల ఉన్నది j లూప్ అనమాట. అంటే j అనమాట దాని వేరియబుల్ వచ్చేసి j = 1 j <=
ఈక్వల్ టు 3 అండ్ ప్లస్ ప్లస్ జే అంటే ఇంక్రిమెంట్ అవడం సేమ్. అంటే ఇది మనకి ఐ అన్న దాంట్లో 2 రావాలి కాబట్టి ప్రింట్ ఫంక్షన్ ఏమవుద్ది 2 టైమ్స్ ప్రింట్ అవుద్ది ఇంక్రిమెంట్ అయ్యి. జేలో 3 రావాలి కాబట్టి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి 3 వచ్చే వరకు. ఇప్పుడైతే మీకు అది ఒకసారి అది ఎగ్జిక్యూట్ చేసి అయితే చూపిస్తాను. మీరు చూసుకుంటే అవుట్పుట్ మీరు చూడొచ్చు మనకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మన ఫర్ లూప్ లో ఐ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం కదా, అంటే ఐలో ఇప్పుడు 1 అనే వాల్యూ అయితే స్టోర్ అయ్యింది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఐ అంటే 1 అనుకోండి, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకున్నప్పుడు సో లెస్ దెన్ కాబట్టి 1 అయితే ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది ఇన్నర్ లూప్ లోకి వస్తుంది, అవుటర్ లూప్ అయిపోయింది. ఇప్పుడు ఇన్నర్ లూప్ లోకి వస్తే ఇన్నర్ లూప్ లో జే ఈక్వల్ టు 1 తీసుకున్నాము, అందులోకి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ఇంక్రిమెంట్ ఇన్నర్ లూప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అయితే ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ అయింది 2 ప్రింట్ అయింది, తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 3 ప్రింట్ అయింది. 3 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనకి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రావాలి. సో 3 అయితే వచ్చేసింది ఈక్వల్ అయిపోయింది కాబట్టి మనకి ఇన్నర్ లూప్ అనేది అయిపోయింది అనమాట. సో ఇన్నర్ లూప్ అయిపోయి మళ్ళీ అవుటర్ లూప్ కి వెళ్తుంది. ఇన్నర్ లూప్ అయిపోయింది కదా, ప్రోగ్రామ్ ఇలా అయిపోయింది కదా అనుకుంటే అదే మనం లూప్స్ అనేది అనమాట. సో లూప్ అన్నది మనకి అది అయ్యేంత వరకు మనకి ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది అని చెప్పా కదా. అవుటర్ లూప్ ఫస్ట్ అయ్యింది 1 ఇచ్చింది మనకి 1 ప్రింట్ అయింది, కానీ 2 అవ్వాల, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాల. కానీ అవ్వకుండానే ఈ ఇన్నర్ లూప్ లోకి వచ్చేసింది, ఎందుకంటే దీని లోపల ఇది ఉంది కాబట్టి ఇది దీని లోపలికి వచ్చేసి 3 సార్లు అది ప్రింట్ అయిపోయింది 1 2 3 అని. ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ కి వెళ్ళింది. అవుటర్ లూప్ కి వెళ్ళి ఏమైంది ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది కదా, ఐ ఈక్వల్ టు 2 అయిపోయింది. సో 2 అయింది కాబట్టి మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయింది. ఓకే, అవుటర్ వచ్చేసి 2 ప్రింట్ అయిపోయింది. మళ్ళీ 2 ప్రింట్ అయ్యి మళ్ళీ ఇన్నర్ లూప్ అన్నది మనకి రన్ అవుతుంది అనమాట. ఇన్నర్ లూప్ ఇంకోసారి రన్ అయ్యి ఇన్నర్ 1 ఇన్నర్ 2 ఇన్నర్ 3 అంటే అవుటర్ లూప్ అనేది మనకి 2 సార్లు లూప్ అవుతుంది అనమాట. మనకి 2 వచ్చే వరకు మనకి 2 సార్లు లూప్ అవుతుంది. ఇంట్లో ఉన్నది 3 వచ్చే వరకు 3 టైమ్స్ లూప్ అవుద్ది. ఇది ఒక్కసారి మనకి లూప్ అయినప్పుడు ఇది మనకి 3 టైమ్స్ తిరిగేస్తుంది లూప్. ఇది మనకి సెకండ్ లూప్ కి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ లూప్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో 3 టైమ్స్ ఇది లూప్ అవుద్ది. అలా అవుటర్ లూప్ ఉంది కదా, ఇది ఒక్కసారి తిరిగితే ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ అవుటర్ లూప్ సెకండ్ టైం ప్రింట్ అయితే మళ్ళీ ఇన్నర్ లూప్ ఇంకో 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలా అవుటర్ లూప్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అనమాట. ఇది మనకి నెస్టెడ్ లూప్స్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. నెస్టెడ్ లూప్స్ అనేది ఒక లూప్ లోపల ఇంకో లూప్ అయితే ఉంటుంది. అండ్ నార్మల్ ఫర్ లూప్స్ కి నెస్టెడ్ ఫర్ లూప్స్ కి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎలా ఒక లూప్ లో ఇంకో లూప్ ని యాడ్ చేస్తాం అన్నది. నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.